హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సర్చింగ్ ఆపరేషన్స్ ఇన్ నంపై చూడబోతున్నాం. సో సర్చింగ్ ఆపరేషన్స్ అంటే మనం ఎలిమెంట్ ని ఫైండ్ చేయడం, ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ని ఫైండ్ చేయడం, ఆ యొక్క పొజిషన్ ని అండ్ కొన్ని కండిషన్ ని మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఎన్పి డాట్ వేర్. ఎన్పి డాట్ వేర్ అంటే ఇది మనకి ఆ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఇస్తుంది, ఏవైతే కండిషన్ సాటిస్ఫై చేసాయో. సింపుల్ గా చెప్పాలంటే ఏ ఎలిమెంట్స్ అనేవి కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయో వాటి యొక్క ఇండెక్స్ ని మనం రిటర్న్ చేస్తాం. ఇది మనం ఆల్రెడీ ఆ మిస్సింగ్ వాల్యూస్ నంపై వీడియోలో చూసాం. అందులో ఏంటి ఈజ్ నాన్ ఏమొచ్చి మన మనకి రిటర్న్ చేస్తుంది కదా, అరే ఆఫ్ బూలియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఎక్కడైతే మనకి ట్రూ అని ఉంటుందో ఆ వాల్యూని ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ ని మనకి ఇది రిటర్న్ చేస్తుంది. అదే విధంగా మనం ఒకవేళ ఎన్పి డాట్ వేర్ లో క్యారెన్ పాస్ చేసాం అనుకోండి, వాల్యూ ఉంది. వాల్యూ ఉంటే దానికి అది ట్రూ అవుతుంది. సో ఎక్కడైతే ట్రూ ఉన్నాయో వాటి ఇండెక్స్ ని మనం ఇది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను ఒక array తీసుకుంటున్నా. 1 to 100 స్టెప్ 5. సో ఇది నాకు ఎరే ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏడ్ చేస్తాను, ఎన్పి డాట్ వేర్ కి నేను అరేని పాస్ చేస్తాను. చూసారు కదా, ఎన్పి డాట్ వేర్ కి మనం అరేని పాస్ చేస్తే ఇది ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ పొజిషన్ వస్తుంది. ఇక్కడ అన్ని మనకి ఇండెక్స్ పొజిషన్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే అన్ని ఎలిమెంట్స్ ఇవి ఈ బూలియన్ వాల్యూ మనకి ట్రూ అవుతుంది అనమాట. ఒకవేళ ఒకవేళ నాన్ అని ఉంటది, ఒకవేళ నాన్ అని ఉందనుకోండి, ఆ వాల్యూ కి మనం ఫాల్స్ అని వస్తుంది. చూపిస్తాం. ఇప్పుడు మనం ఎన్పి ఎన్పి డాట్ అపెండ్ ఆఫ్ ARR1 కామా ఎన్పి డాట్ నాన్ అని ఇచ్చాం. సో ఇది ఏం చేస్తుంది, ఒక న్యూ యారే ని క్రియేట్ చేసి ఆ యారేలోని మనకి నాన్ వాల్యూని అపెండ్ చేస్తుంది. సో అంటే ఇది. సో ఏఆర్ఆర్ వన్ యారే ఉంది కదా, ఏఆర్ఆర్1 కి లాస్ట్ లో మనకి నాన్ వాల్యూని అపెండ్ చేసి రిటర్న్ చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ నాన్ ఉంది. సో నాన్ అని ఒక్క నాన్ అన్నిటిని ఫ్లోట్ కింద మార్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ న్యూ అని ఇస్తా. సో న్యూ అని ఇస్తే చూసారు కదా, ఇది 20 వరకే ఇచ్చింది. డిఫరెన్స్ కోసం నేను ఇది చూపిస్తాను. ఎన్పి డాట్ వేర్ ఓకే, ఇది నాన్ కూడా ఇచ్చేస్తుంది మనకి. ఈజ్ నాన్ ఫంక్షన్ లో ఆ, ఎక్కడైతే నాన్ వాల్యూస్ ఉంటాయో అక్కడే మనకి ట్రూ అని వస్తుంది. సో ఇది అరే లో ఎలిమెంట్స్ అన్నిటిని బూలియన్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఒకవేళ వాల్యూ ఉంటే దాన్ని ట్రూ కింద, వాల్యూ కానీ లేకపోతే దాన్ని ఫాల్స్ కింద కన్సిడర్ చేసి, ఎక్కడైతే వాల్యూ లేదు ఆ వాల్యూని మా ఇండెక్స్ ఇవ్వదు, వాల్యూ ఉన్న ఇండెక్స్ మాత్రమే ఇస్తుంది. లైక్ ఇప్పుడు మనం ఎన్పి డాట్ వేర్ లోని మనం కండిషన్స్ పెట్టుకోవచ్చు. కండిషన్స్ పెట్టుకో కండిషన్ సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు న్యూ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ వేర్
ఇప్పుడు ఏఆర్ఆర్ ఉన్న వాల్యూస్ గ్రేటర్ దెన్ 50, 50 కన్నా గ్రేటర్ ఉన్న వాల్యూస్ ఇండెక్స్ నాకు కావాలి. సో న్యూ, చూసారు కదా. సో ఈ వాల్యూస్, ఈ ఇండెక్స్ లో ఉన్న వాల్యూస్ 50 కన్నా పెద్దది. ఇప్పుడు నేను ఆ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాను. సో ఇవి వాల్యూస్ 55, 51, 56, 61 అలాగా. సో ఎన్పి డాట్ వేర్ ఏం చేస్తుంది, ఒక కండిషన్ తీసుకుంటది. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన వాల్యూస్ యొక్క ఇండెక్స్ ని మనకి రిటర్న్ చేస్తుంది. అండ్ ఇంకోలా కూడా మనం వాడుకోవచ్చు. లైక్ ఒక యారేని పాస్ చేస్తే ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క అన్ని ఇండెక్స్ పొజిషన్స్ ని మనకి రిటర్న్ చేస్తుంది ఎన్పి డాట్ వేర్. సో మనం ఎన్పి డాట్ వేర్ ని ఆ, ఏమైనా వాల్యూస్ ని రీప్లేస్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇది నా కండిషన్. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ కి నేను గ్రేట్ అని ఇస్తాను. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేని ఎలిమెంట్స్ కి నేను వేస్ట్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఒక న్యూ యారేని క్రియేట్ చేసి ఎక్కడైతే యారే గ్రేటర్ దెన్ 50 ఉన్న కండిషన్ ని సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ కి గ్రేట్ అని రీప్లేస్ చేస్తుంది. ఎక్కడైతే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదో వాటి యొక్క వాల్యూస్ ని వేస్ట్ తో రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు న్యూ, చూసారు కదా. ఎక్కడైతే మనకి వాల్యూస్ అనేవి లెస్ దాన్ 50 ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం వేస్ట్ తో రీప్లేస్ చేసాం. అండ్ ఎక్కడైతే వాల్యూస్ గ్రేటర్ దాన్ 50 ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం గ్రేట్ తో రీప్లేస్ చేసాం. అలాగే వేర్ ఇలా కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ యూజ్ కేస్ ఏంటి, ఒకవేళ మనం కండిషన్ సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ ఇస్తుంది, లేదంటే యారేని పాస్ చేస్తే యారే యొక్క ఎలిమెంట్స్ ఇండెక్స్ ఇస్తుంది. ఇంకోటి కన్ ఏమైనా కండిషన్ సాటిస్ఫై అయిన వాల్యూస్ ని ఒక వాల్యూతో రీప్లేస్ చేయాలంటే అది, ఇంకొక వాల్యూ కండిషన్ ని సాటిస్ఫై చేయలేని ఎలిమెంట్స్ ని ఇంకో వాల్యూతో రీప్లేస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇలాగ. నెక్స్ట్ ఎన్పి డాట్ నాన్ జీరో. సో ఇదేం చేస్తుంది, నాన్ జీరో ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. సో సింటాక్స్ ఏంటి, ఎన్పి డాట్ వేర్ నాన్ జీరో ఆఫ్ అరే. సో అంటే ఏంటి, అరే లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ నాన్ జీరో. ఆ నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే ఏంటి, 1 to 100, అంటే 1 to n, జీరో కాకుండా. సో ఎక్కడైతే జీరో ఉండదో వాటి యొక్క ఇండెక్స్ ఇస్తుంది. జీరో ఉన్న ఎలిమెంట్స్ ఇండెక్స్ ఇవ్వదు. ఇక్కడ జీరో ఉంది, దీని ఇండెక్స్ ఇవ్వదు. 5 ఉంది, దీని ఇండెక్స్ ఇస్తుంది. ఇవ్వదు, దీని ఇండెక్స్ ఇస్తుంది, దీని ఇండెక్స్ ఇస్తుంది. సో ఇదంతా 0, 1, 2, 3, 4, అంటే 1, 3, 4 ఇలాగ వస్తుంది. అంటే జీరో ఎలిమెంట్స్ ఇండెక్స్ ఇవ్వదు ఇది. సో ఈ ఎక్స్ప్లెనేషన్. సో ఆర్ వేర్, సో ఇది ఎట్ చేస్తుంది, రిటర్న్స్ ద కోఆర్డినేట్ పొజిషన్స్ ఆఫ్ ద నాన్ జీరో ఎలిమెంట్స్. నాన్ జీరో ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్ ని మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇది సింటాక్స్. సో ఇక్కడ మన నాన్ జీరో ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ జీరో, ఇక్కడ వన్, చూసిన ఇక్కడ 0, 1, 0, 2, 0 ఇలా వచ్చాయి.
సో ఇది ఎందుకు ఇలాగా వచ్చిందంటే మనకి ఆ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క అరే పొజిషన్ ఇస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇది ఎలాగుంది, ఇది ఒక మ్యాట్రిక్స్ లాగా ఉంది. మ్యాట్రిక్స్ లో ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. మనకి పైథాన్ లో చూసుకున్నట్టే జీరోత్ రో, ఫస్ట్ రో, సెకండ్ రో. ఇది జీరోత్ కాలం, ఫస్ట్ కాలం. సో మనకి జీరో, నాన్ జీరో ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ 5 అనేది నాన్ జీరో కాబట్టి దీని ఇండెక్స్ ఎయిట్ రిటర్న్ చేస్తుంది. అంటే జీరో రో, జీరో కామ వన్, జీరో కామ వన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు సెవెన్. సెవెన్ అంటే ఏంటి, నాన్ జీరో ఎలిమెంటే కదా. సో దాని ఇండెక్స్ పొజిషన్ ఏంటి, వన్ కామ జీరో, వన్ కామ జీరో. అండ్ జీరో, ఇది జీరో కాబట్టి దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ మనం ఇవ్వం. అండ్ ఇది చూసుకున్నట్టయితే నాన్ జీరో. ఎక్కడ ఉంది, టూ కామ జీరో, టూ కామ జీరో ఇది నాన్ జీరో కదా. సో టూ కామ వన్. సో ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఒక న్యూ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎన్పి డాట్ అరే, మనకి టూ కామ త్రీ, టూ కామ ఫోర్ కామ ఫైవ్, జీరో కామ జీరో కామ సిక్స్, ఫోర్, వన్, ఎయిట్ కామ జీరో కామ జీరో. ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ ఆర్ఎన్ ప్రింట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఎన్పి డాట్ ఆర్గ్వేర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే అది ఏంటి రిటర్న్ చేస్తుంది, నాన్ జీరో ఉన్న ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. ఆ, చూపిస్తా. ఎన్పి డాట్ ఆర్గ్వేర్ ఆఫ్ ఏఆర్ఆర్ టూ. సో ఇది, సో టూ ఎక్కడ ఉంది, జీరో త్రో, జీరో కాలం. ఫోర్ ఎక్కడ ఉంది, జీరో త్రో ఫస్ట్ కాలం, జీరో త్రో సెకండ్ కాలం. ఈ ఇండెక్స్ ఇవ్వదు, మళ్ళీ ఇది ఇస్తుంది. జీరో త్రో, సారీ ఫస్ట్ రో, సెకండ్ కాలం, అలాగా ఇవి వాల్యూస్. బ్రో మరి నాన్ జీరో, మరి ఇది ఎందుకు వాడడం అని అడగొచ్చు మీరు. ఇది ఓన్లీ వన్ డైమెన్షనల్ అరేకే మనం యూజ్ చేయగలం. కావాలంటే చూడండి. సో ఇది ఇలాగిస్తే మనం, ఇది ఇలా చూపిస్తుంది. సో ఇది దీని డైమెన్షన్ అనేది మారిపోతుంది. సో ఇది టూ అరేస్ ని మనకి రిటర్న్ చేస్తుంది గైస్. అందుకే సింపుల్ గా మనకి ఓన్లీ వన్ డైమెన్షనల్ అరేస్ కి మనం ఇది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది టుపుల్ ఆఫ్ టూ, ఇది టుపుల్ ఆఫ్ అరేస్ ని రిటర్న్ చేస్తుంది. అరే వన్ లోని ఈ ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి, అరే టూ లో ఈ ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. జీరో జీరో, జీరో వన్, జీరో జీరో, జీరో వన్, జీరో టూ, వన్ టూ, టూ జీరో. సో ఇది కూడా సేమ్ ఇలాగే ప్రింట్ చేస్తుంది. సో గైస్ ఇక్కడ స్మాల్ కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఎన్పి డాట్ నాన్ జీరో కూడా సేమ్ టూపుల్ ఆఫ్ టూ అరేస్ ని రిటర్న్ చేస్తుంది. కానీ ఇదంతా మనకి రీడ్ రీడ్ చేయడానికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నాను, ఇక్కడ జీరో ఉంది. జీరో, ఈ జీరో ఒక ఎలిమెంట్ అంటే ఇండెక్స్ పొజిషన్ అన్నమాట. సో జీరో జీరో,
ఒక నాన్ జీరో ఎలిమెంట్ యొక్క పొజిషన్ లైక్ ఇది 0 0 అండ్ ఈ జీరో ఇంకో పొజిషన్ 0 1. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, 0 1 ఇది ఇది అన్నమాట. అండ్ 0 1 ఉంది కదా, ఈ ఈ జీరో ఒక పొజిషన్ అన్నమాట, అంటే 4. అండ్ ఈ ఈ టూ కలిపి ఒక పొజిషన్ అవుతుంది, దానికి 5. చూసారు కదా, ఇలాగే అవుతుంది. మనం ఎన్పి డాట్ నాన్ జీరో కూడా వాడుకోవచ్చు, కానీ కొంచెం ఇది డిఫికల్టీగా ఉంటుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఎన్పి డాట్ ఆర్గ్వేర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది ఏం చేస్తుంది, నాన్ జీరో ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇది మనకి 2D అరేస్ కి బాగా యూస్ అవుతుంది, ఇది మనకి 1D అరేస్ కి బాగా యూస్ అవుతుంది. అదే బిగ్ డిఫరెన్స్. అండ్ ఎన్పి డాట్ ఆర్గ్ మ్యాక్స్ అంటే ఏం చేస్తుందంటే, ఇది ఈ యారే ఉంది కదా, ఈ యారే అంతట్లోని ఒక మ్యాక్స్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ యారేని ప్రింట్ చేద్దాం. సో ఇది యారే, ఈ అరేలోని నాకు లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలి. సో నేను ఇలా రాసుకోవచ్చు కదా. సో ఈ ARR1 లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇది. నాకు ఎలిమెంట్ కాదు, ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కావాలి. సో అలాంటి టైంలో మనం ఎన్పి డాట్ ఆర్గ్ మ్యాక్స్ వాడతాం. సో అప్పుడు మనకి ఇది ఇస్తుంది, దాని ఇండెక్స్ పొజిషన్. సో 96 యొక్క ఇండెక్స్ పొజిషన్ 19. ఇప్పుడు ఇంకొకటి, ARR2 యొక్క మ్యాక్స్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఫైండ్ చేద్దాం. సో ఈ అరేలోని లార్జెస్ట్ ఎలిమెంట్ 8. సో దాని ఇండెక్స్ పొజిషన్ కావాలనుకుంటే మనం ఆర్గ్ మ్యాక్స్ అనమాట, దాని ఇండెక్స్ పొజిషన్ 6. 6 అని ఎలా చెప్తున్నావు బ్రో అంటే, ఇక్కడ ఆర్డర్ లో చూస్తే 0 1 2 3 4 5 6 ఇలాగా వస్తుంది. కోఆర్డినేట్స్ కాదు, జస్ట్ ఇండెక్స్ పొజిషన్స్. అండ్ సేమ్ మిన్ వాల్యూ కావాలంటే కూడా సేమ్, ప్రింట్ ఎన్పి డాట్ ఆర్గ్ మిన్ అని యూస్ చేస్తే మినిమం వాల్యూ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఎన్పి డాట్ సెర్చ్ సార్టెడ్. సో ఇది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీ దగ్గర ఒక సార్టెడ్ యారే ఉంది, అందులో ఎలిమెంట్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయి ఉన్నాయి. మీరు ఒక న్యూ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, ఇన్సర్ట్ చేయలే కదా. సో మీరు ఆ సార్టెడ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ర్యాండమ్ ప్లేస్ లో ఆ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేశారు అనుకోండి, ఆ ఆర్డర్ మెయింటైన్ అవ్వదు. అంటే మళ్ళీ ముందు వెనకాల ఆ ఎలిమెంట్ యాడ్ అయిపోతే ఆ ఆర్డర్ మెయింటైన్ అవ్వదు, మళ్ళీ మీరు సార్టింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఎన్పి డాట్ సెర్చ్ సార్టెడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ ని ఎక్కడ కరెక్ట్ గా ఇన్సర్ట్ చేయాలో చెప్తుంది. సో ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సో దీని సింటాక్స్ ఏంటి, ఎన్పి డాట్ సెర్చ్ సార్టెడ్ అరే కామ వాల్యూ. సో ఈ వాల్యూ
ఏ పొజిషన్ లో కరెక్ట్ గా పెడితే ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుందో ఆ ఇండెక్స్ పొజిషన్ ని ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు యారే ఉంది, 10, 20, 30, 50 అని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 35 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, నాకు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో తెలియదు. ఒకవేళ నేను రాంగ్ పొజిషన్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు. ఫర్ సపోజ్ నేను ఈ 45 కి పక్కన యాడ్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, 10, 20, 30, 40, 45 అయిపోద్ది. సో మళ్ళీ నేను షార్ట్ పర్ఫామ్ చేసి ఇవన్నీ తలనొప్పి. సో ఇప్పుడు నాకు ఇది ఒక ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. ఆ ఇండెక్స్ పొజిషన్ లో పెట్టుకున్నానంటే నాకు ఈ ఆర్డర్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. సో అదే ఇది. సో ఈ అవుట్పుట్ 3 వచ్చింది కదా. సో ఇండెక్స్ పొజిషన్ అనేది 0, 1, 2, 3 అంటే ఈ పొజిషన్ లోని మనకి వాల్యూని ఇన్సర్ట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను ఒక అరే తీసుకుంటున్నా, ARR3 = np.array ఎలిమెంట్స్. సార్టెడ్ ఆర్డర్ లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 10, 5, 10, 10, 10, 10, 20, 25, 30, 45 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను 22ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. np.search sorted of array, value 22. సో ఇండెక్స్ పొజిషన్ 3లో ఇన్సర్ట్ చేస్తే మనకి ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది, 0, 1, 2, 3. సో ఒకసారి ఇన్సర్ట్ చేసి చూద్దాం. np డాట్ ఇన్సర్ట్ అరే ఇండెక్స్ పొజిషన్ వాల్యూ. సో ఒరిజినల్ అరే మోడిఫై అవ్వదు. ఎస్, ఒరిజినల్ యాడే మోడిఫై అవ్వదు గైస్, ఎప్పుడు ఒరిజినల్ యాడే మోడిఫై అవ్వదు. ఓన్లీ ఒక న్యూ కాపీని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 23ని ఈ యారేకి యాడ్ చే మనం మ్, మనం స్పెసిఫై చేసిన లొకేషన్ లోని ఆ 22ని యాడ్ చేసి కొత్త కాపీని రిటర్న్ చేస్తుంది. సో చూసారు కదా కరెక్ట్ గా ఆ ఏ పొజిషన్ లో మనం 22ని యాడ్ చేస్తే ఆర్డర్ మెయింటైన్ అయ్యిందో చూసారు కదా. ఒకవేళ నాకు తెలీదు, నాకు నచ్చింది చేస్తాను. ఇప్పుడు 4th పొజిషన్ లో ఇన్సర్ట్ చేస్తాను, చూడండి ఇక్కడ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు నేను సార్టింగ్ పర్ఫామ్ చేయాలి. సో నో అని ఎందుకు వచ్చిందంటే np.sort ఫంక్షన్ అనేది మనకి నోన్ రిటర్న్ చేస్తుంది. చూసారు కదా, మళ్ళీ సార్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో మనకి కరెక్ట్ గా ఇండెక్స్ పొజిషన్ తెలియడానికి కోసం మనం ఏది వాడతాం, సెర్చ్ సార్టెడ్ అనే ఫంక్షన్ వాడతాం. ఇది ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్న సార్టెడ్ లోని ఏ పొజిషన్ లోని మనం యాడ్ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తే ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుందో ఆ ఇండెక్స్ పొజిషన్ ని మనకి రిటర్న్ చేస్తుంది. ఇది సెర్చ్ సార్టెడ్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి np.extract. ఈ np.extract ఏం చేస్తుంది అంటే కండిషన్ సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ ని రిటర్న్ చేస్తుంది మనకి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ ని రిటర్న్ చేస్తుంది. సో మనకి సింటాక్స్ ఇక్కడ సింపుల్ గా చూసుకున్నట్టయితే
ఎన్పి డాట్ ఎక్స్ట్రాక్ట్ కండిషన్ కామా అరే. ఇది సేమ్ మనకి బూలియన్ మాస్కింగ్ లాగే ఉంటది. బూలియన్ మాస్కింగ్ లో సేమ్ మనం కూడా అరే కామా అరే ఓ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ ఇంకొక అందులో నా అరే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ కండిషన్ రాస్తాం. సో ఇలా కూడా వర్క్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అంటే ఇది ఒక ఇన్ నంపైలోని ఫంక్షన్. సో ఎక్స్ట్రాక్ట్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ ఎక్స్ట్రాక్ట్ కండిషన్ ARR3 25 కన్నా పెద్ద వాల్యూస్ అరే నేమ్. సో 25 కన్నా పెద్ద వాల్యూస్ ఏంటి? 30 కమా 45. ఇది మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు. AR ARR3 ARR3 greater than 25. సో సేమ్ ఇది అది ఒకటే. ఇది మాన్యువల్ గా మనం చేసుకుంటున్నాము. ఇది ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ వచ్చేసి ఎన్పి డాట్ ఈజింగ్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక ఆరే ఒక array లో ఎలిమెంట్స్ ఇంకొక array లో ఎగ్జిస్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. లైక్ ఈ array ఉంది. ఈ array లో మనకి 10 20 30 40 ఉన్నాయి. సో మనం ఈ ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాం ఫస్ట్. ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా లేవా. సారీ సారీ రివర్స్ లో చెప్పాను. సో ఈ యారేలో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా లేదా అని మనం చెక్ చేస్తున్నాం. లైక్ ఇప్పుడు ఇందులో 10 లేదు. సో ఇందులో 10 లేదు. సో ఫాల్స్. 20 ఉంది, ట్రూ. 30 లేదు, ఫాల్స్. 40 లేదు, ఫాల్స్. సో అలాగా మనం ఈ ఎన్పి డాట్ ఈజిన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఎన్పి డాట్ ఎనీ ఎన్పి డాట్ ఎనీ అంటే అరేలో ఒక కండిషన్ ఎన్పి డాట్ ఎనీలో మనం కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ఏదో ఒక ఎలిమెంట్ సాటిస్ఫై చేసింది అనుకోండి, ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఏదో ఒక్క ఎలిమెంట్ అయినా రిటర్న్ ట్రూ అవ్వాలి. అంటే మనం రాసిన కండిషన్ కి ఏ ఒక్క ఎలిమెంట్ అయినా ట్రూ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్. ఏదో ఒకటైనా ట్రూ అవ్వాలి మనం మెన్షన్ చేసే కండిషన్. ఎన్పి డాట్ ఎనీ మనం కండిషన్ రాస్తున్నాం. ఒక కండిషన్ రాస్తాం. ARR3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 45. సో
ట్రూ రిటర్న్ చేసింది. అంటే ఇందులో 45 ఉంది కాబట్టి, ఒకవేళ 45 లేకపోతే ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఎందుకు? ఏఆర్ఆర్ లో ఎలిమెంట్స్ ఏదైనా ఒకటి గ్రేటర్ కానీ ఈక్వల్ కానీ అవ్వాలి 45 తో. ఇక్కడ నేను 50 అని రాశాను అనుకోండి, ఫాల్స్ అని రిటర్న్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఏ వాల్యూ 50 కన్నా పెద్దది లేదు, అలాగని ఈక్వల్ గా లేదు. అది ఇక్కడ నేను 10 అని ఇచ్చాను అనుకోండి, ట్రూ. సో ఇలాగ రిటర్న్ చేస్తుంది. ఏదైనా కండిషన్ ట్రూ అవ్వాలి ఒక్కటి. సో ఎన్పి డాట్ ఆల్ ఇది, ఎన్పి డాట్ ఆల్ అంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై. సో ఎన్పి డాట్ ఆల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అన్ని కండిషన్స్ అంటే ఎల్- ఈ కండిషన్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సాటిస్ఫై చేస్తే మాత్రమే ట్రూ ఇస్తుంది. ఏ ఒక్క ఎలిమెంట్ అబ్బాయి చేస్తే అంటే సాటిస్ఫై చేయదు, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో ఫాల్స్ ఎందుకు ఫాల్స్? ఎందుకంటే ఇక్కడ 5 ఉంది. 5 అనేది గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు. అందుకు ఒకవేళ ఇక్కడ నేను 2 అని ఇచ్చాను అనుకోండి, 2 అని వస్తుంది. ఎందుకు? 5 అనేది 2 కన్నా పెద్దది. ఫర్ సపోజ్ ఇక్కడ 20 అని ఇచ్చాను, ఫాల్స్. సో అన్ని ఎలిమెంట్స్ కండిషన్ సాటిస్ఫై చేస్తే మాత్రమే ట్రూ అని రిటర్న్ చేస్తాయి, లేదా ఫాల్స్. సో ఇన్సర్ట్, ఎన్పి డాట్ ఇన్సర్ట్, ఇది మనం ఎక్కడో చూసాం. ఎస్, సెర్చ్ సార్టెడ్ ఫంక్షన్ లో యూజ్ చేసినప్పుడు మనం నీకు ఎగ్జాంపుల్ లో చెప్పాను. సో ఎన్పి డాట్ ఇన్సర్ట్ ఏం చేస్తుంది? మనకి నచ్చిన పొజిషన్ లోని ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం ఇన్సర్ట్. నాకు ఈ అరే ఉంది. ఈ అరేలో నాకు 0 పొజిషన్ లో నాకు 100 ని ఇన్సర్ట్ చేయాలనిపిస్తుంది. సో నేను ఏడ్ చేస్తాను, న్యూ 100 ఈక్వల్స్ టు ఎన్పి డాట్ ఇన్సర్ట్ ఆఫ్ అరే. సో సింటాక్స్ చూపించడం మర్చిపోయాను కదా. సింటాక్స్ ఏంటంటే ఎన్పి డాట్ ఇన్సర్ట్ అరే, మనకి ఏ ఇండెక్స్ పొజిషన్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ. అరే నేమ్ ఏంటి? అరే 3 కామా ఇండెక్స్ పొజిషన్ 0 కామా వాల్యూ 100. సో ఇన్సర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? అపెండ్, యాడ్స్ ద ఎలిమెంట్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద అరే. ఇది సింపుల్. దీనికి మనం ఏ ఇండెక్స్ పొజిషన్ మెన్షన్ చేయాలి అక్కర్లేదు. ఎన్పి డాట్ అపెండ్ ఆఫ్ అరే కామా వాల్యూ 500. సో ఇది లాస్ట్ లో డిపెండ్ చేస్తుంది, మనం ఎలాంటి ఇండెక్స్ పొజిషన్ కూడా మెన్షన్ చేయట్లేదు. సో మనకి అపెండ్, ఇన్సర్ట్ కి అపెండ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్సర్ట్ అనేది మనకు నచ్చిన పొజిషన్ లో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అపెండ్ కి అలా కాదు, ఎండింగ్ లోనే ఇన్సర్ట్ చేస్తుంది అపెండ్. ఇది ఎగ్జాంపుల్. ఇది మనం ఇండెక్స్ పొజిషన్ స్పెసిఫై చేసాం వాల్యూ. సో 1 పొజిషన్ లో 99 వెళ్తుంది. సో 99, సో 99 లాస్ట్ లోకి వెళ్తుంది అంతే, సింపుల్. సో ఎన్పి డాట్ వేరియేట్ చేస్తుంది
ఇది ఒక క్విక్ సమ్మరీ లాగా. సో ఎన్పి డాట్ వేర్ ఏం చేస్తుంది, కండిషన్ సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. సో దీని యూస్ కేసెస్ ఏంటి, మనం ఒకవేళ array ని ఇస్తే లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏమైనా కండిషన్ ని మనం పాస్ చేస్తే ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసిన ఎలిమెంట్స్ అన్నిటిని మనకి రిటర్న్ చేస్తుంది. మనం స్టార్టింగ్ లో చూసాం ఇదిగో. సో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసిన ఎలిమెంట్స్ అన్నిటిని మనకి రిటర్న్ చేస్తుంది. ఇదిగోండి. ఈ 50 సారీ, ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసిన ఇండెక్స్ పొజిషన్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో ఇవి ఆ ఇండెక్స్ పొజిషన్. సో ఆ ఎలిమెంట్స్ తెలుసుకోవాలనుకుంటే మనం ఇలా వాడుకోవచ్చు. ఆ ఎలిమెంట్స్ ఇవి. సో ఎన్పి డాట్ పేరు అది. సో ఎన్పి డాట్ నాన్ జీరో అంటే ఏంటి, నాన్ జీరో ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ని ఇది రిటర్న్ చేస్తుంది. మనం దీన్ని 2 డైమెన్షనల్ అరేకి వాడుకోవచ్చు, 3 డైమెన్షనల్ అరేకి కూడా వాడుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి, 1 డైమెన్షనల్ అరేకి సింపుల్ గా ఇండెక్స్ పొజిషన్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఫ్లాట్ గా ఉంటుంది కదా, లైక్ హారిజాంటల్ లో ఉంటది. సింపుల్ గా 0 1 2 3 అలాగే ఇచ్చేస్తుంది. ఒకవేళ 2 డైమెన్షనల్ అరే కొంటే అది టుపుల్ ఆఫ్ అరేస్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇది మనం కంపేర్ ఇలా రెండింటిని కంపేర్ చేస్తూ చూడాలి. అప్పుడే మాత్రం అర్థమవుతుంది. సో ఆర్గ్వేర్ అంటే ఇది 2 డైమెన్షనల్ అరేకి మనకి యూస్ అవుతుంది. సో ఎక్కడైతే మనకి నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయో వాటి యొక్క కోఆర్డినేట్స్ రిటర్న్ చేస్తుంది పొజిషన్స్. ఆర్గ్ మ్యాక్స్ అంటే మ్యాక్స్ లో ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది. ఆర్గ్ మీన్ ఏం చేస్తుంది, లో ఉన్న మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. సో వచ్చి సార్టెడ్, మన దగ్గర ఒక అరే ఉంది, అది సార్టెడ్ లో ఉంది. మనం ఒక కొత్త నంబర్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం, ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. మనం ఆ సార్టెడ్ మెయింటైన్ చేయాలి, ఆ సార్టెడ్ అరే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం ర్యాండమ్ గా మనం ఇన్సర్ట్ చేసేసాం అనుకోండి, ఆ సార్టెడ్ డిస్టర్బ్ అయిపోద్ది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ఫస్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఇది ఏం చేస్తుంది, ఒక ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. ఆ ఇండెక్స్ లో ఎలిమెంట్ ని ప్లేస్ చేస్తే ఆర్డర్ ని మెయింటైన్ అవుతుంది. ఎన్పి డాట్ ఎక్స్ట్రాక్ట్ ఇది ఏంటంటే సింపుల్ గా బూలియన్ మాస్కింగ్ లాగా. అంటే కండిషన్ సాటిస్ఫై అయిన ఎలిమెంట్స్ ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఈజిన్ అంటే మనం స్పెసిఫై చేసిన లోని ఇంకొక ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. లైక్ ఇది ఆపరేటర్స్ లోని ఈ ఇన్ ఆపరేటర్ ఉంటది కదా, లైక్ క్యాన్ ఇన్ 23 5 10 ఇలా వర్కౌట్ అవుతుంది అనమాట. కానీ ఇది ఎలాగంటే ఇక్కడ సింగిల్ వాల్యూ ఇచ్చింది కదా, ఈజీ నేట్ చేస్తుంది, మల్టిపుల్ బూలియన్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది ఎన్ని. సో అట్లీస్ట్ ఒక వాల్యూ ట్రూ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. లోని ఇప్పుడు మనం కండిషన్ పాస్ చేస్తాం దానికి, ఆ కండిషన్ పాస్ ఏ ఒక్క ఎలిమెంట్ అయినా సాటిస్ఫై చేస్తే ట్రూ. ఇది ఇది అలా కాదు, ఎన్పి డాట్ ఆల్ ఆ కండిషన్ ని లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ట్రూ వస్తుంది. ఎన్పి డాట్ ఇన్సర్ట్, ఎన్పి డాట్ ఇన్సర్ట్ అంటే మనకు కావాల్సిన పొజిషన్ ఇన్సర్ట్ చేసుకుని చెప్పండి అంటే లాస్ట్ పొజిషన్ లో. ఇది ఇవన్నీ సింటాక్స్ అన్నమాట. ఎన్పి డాట్ కండిషన్ అరే, ఆర్గ్వేర్ అరే,
సో సర్చ్ సార్టెడ్కి మనకి అరే ఇస్తాము, అక్కడే ఆ వాల్యూ ఇస్తాం. సో ఎండ్ ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేయవచ్చు. అబ్స్ట్రాక్ట్ అంటే కండిషన్ అరే, అరే వాల్యూస్. సో అంతే గైస్. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.